అమెరికాలో జాబ్ చేస్తున్నారా, డాలర్లు సంపాదిస్తున్నా ప్రతి ఏటా ట్యాక్స్ సీజన్ వచ్చేసరికి టెన్షన్ పడిపోతున్నారా? మన కష్టార్జితం ట్యాక్స్ల రూపంలో పోకుండా ఉండాలంటే అమెరికాలో ఉన్న 401k రోత్ ఐఆర్ఏలలో దేంట్లో ఇన్వెస్ట్ చేయాలి? అసలు ఎన్ఆర్ఐలు చేసే పెద్ద తప్పులు ఏంటి? ఈరోజు ఈ కన్ఫ్యూజన్ అంతా క్లియర్ చేసుకుందాం. ప్రీ ట్యాక్స్ అడ్వాంటేజ్ 401k అంటే ఏంటి? 401k అనేది మీరు పనిచేసే కంపెనీ అందించే రిటైర్మెంట్ ప్లాన్. మీరు సంపాదించే జీతంపై ట్యాక్స్ కట్టకముందే కొంత మొత్తాన్ని ఇందులో ఇన్వెస్ట్ చేస్తారు. దీనివల్ల ఎవ్రీ ఇయర్ మీ టోటల్ ట్యాక్సిబుల్ ఇన్కమ్ తగ్గుతుంది. దీంతో మీరు కట్టాల్సిన ట్యాక్స్ ఆదా అవుతుంది. చాలా కంపెనీలు మీరు పెట్టే మొత్తానికి కొంత శాతం మ్యాచింగ్ ఇస్తాయి. దాన్ని అస్సలు వదులుకోవద్దు, అది ఫ్రీ మనీ. అయితే దీనిలో చిన్న కండిషన్ ఉంది. ఈ డబ్బుని రిటైర్మెంట్ తర్వాత డ్రా చేసినప్పుడు మాత్రమే ట్యాక్స్ కట్టాల్సి ఉంటుంది. ముందే విత్డ్రా చేస్తే 10% పెనాల్టీ పడుతుంది. రోత్ ఐఆర్ఏ అంటే ఏంటి? ఇది అమెరికాలో మీరు వ్యక్తిగతంగా ఓపెన్ చేసుకునే రిటైర్మెంట్ అకౌంట్. అమెరికాలో ట్యాక్స్ కట్టిన తర్వాత మిగిలిన మీ సొంత డబ్బుతో ఇందులో ఇన్వెస్ట్ చేస్తారు. ఇందులో వచ్చే రాబడి పైన కానీ రిటైర్మెంట్ తర్వాత మీరు తీసుకునే డబ్బు పైన కానీ $1 కూడా ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదు. ఇప్పుడు తక్కువ ట్యాక్స్ బ్రాకెట్లో ఉండి భవిష్యత్తులో ట్యాక్సులు పెరుగుతాయని భావించే వారికి ఇది ఒక అద్భుతమైన ఎంపిక. ఎన్ఆర్ఐలకు మరో సీక్రెట్ వెపన్ HSA, హెల్త్ సేవింగ్ అకౌంట్. చాలామందికి తెలియని ట్రిపుల్ ట్యాక్స్ బెనిఫిట్ ఇది. మీరు హై డిడక్టబుల్ హెల్త్ ప్లాన్ తీసుకుంటే దీనికి ఎలిజిబుల్. ఇందులో పెట్టే మనీ ప్రీ ట్యాక్స్, వచ్చే గ్రోత్కి ట్యాక్స్ ఫ్రీ. అలాగే మెడికల్ ఖర్చులకి వాడితే విత్డ్రాయల్స్ కూడా ట్యాక్స్ ఫ్రీ. రిటైర్మెంట్ కోసం ఇది ఒక అద్భుతమైన టూల్. ఎన్ఆర్ఐలు మర్చిపోకూడనిది FBAR అండ్ FATCA. ఇది చాలా ఇంపార్టెంట్. అమెరికాలో ఉంటూ ఇండియాలో మీకు NRO, NRE, ఫిక్స్డ్ డిపాజిట్లు లేదా మ్యూచువల్ ఫండ్లు ఉండి వాటన్నిటి బ్యాలెన్స్ ఒక క్యాలెండర్ ఇయర్లో $10,000 దాటితే ఖచ్చితంగా FBAR ఫైల్ చేసి తీరాలి. లేదంటే ఫైన్ల రూపంలో భారీ పెనాల్టీలు కట్టాల్సి ఉంటుంది. గుర్తుంచుకోండి, అమెరికా ట్యాక్స్ రూల్స్ చాలా స్ట్రిక్ట్గా ఉంటాయి. చిన్న పొరపాటు చేసినా భారీ పెనాల్టీలు పడే అవకాశం ఉంది. కాబట్టి ఎప్పుడైనా క్వాలిఫైడ్ సర్టిఫైడ్ పబ్లిక్ అకౌంటెంట్ని సంప్రదించి ఫైల్ చేయడం ఉత్తమం.